వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. నియంతగా మోదీజీ విఫలమయ్యారు. నిజంగా కూడా ఒక నియంతగా మోదీజీ గనక ఉండుంటే ఈరోజు దేశంలో పరిస్థితులు ఇలా ఉండేవి కాదు. దానికి ఉదాహరణ నేను చెప్తా చూడండి. అసలు నియంతృత్వం అంటే ఎలా ఉంటుందో చెప్పనా? పాయల్ రోహ్గతి నెహ్రూ ఎడ్వినా ఫోటో పెడితే రాజస్థాన్లోని అశోక్ గెహ్లట్ ప్రభుత్వం రాత్రి 9 గంటలకు ఆమెను ఇంటి నుంచి పోలీసులు అరెస్ట్ చేయించారు. అలా ఉంటుంది. ముంబై లాంటి ఉప ఉష్ణమండల వాతావరణంలో బేబీ పింగ్విన్ని ఉంచడం ఒక బేబీ పింగ్విన్కే సాధ్యమని సమీత్ తక్కర్ ఫేస్బుక్లో రాస్తే అప్పటి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మహారాష్ట్ర వ్యాప్తంగా 40 జిల్లాల్లో కేసులు పెట్టించింది. అతడిని ఉగ్రవాదుల చేతికి బేడీలు గొలుసులు వేసి రాష్ట్రమంతా ఊరేగించారు. అలా ఉంటుంది నియంతృత్వం అంటే. ఎవరు అబద్ధం ఆడితే వారి నోరు వంకరబోతుంది అని కేతకి చిటాలే ఫేస్బుక్లో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసింది. అంతే. శరద్ పవార్ పేరు కూడా ఎక్కడా రాయలేదు. అయినా సరే ఉదయం 7 గంటలకు ఆమె సరిగ్గా బట్టలు కూడా వేసుకోని స్థితిలో 104 డిగ్రీల జ్వరం ఉన్నప్పుడు ఇంటికెళ్ళి మరీ అదుపులోకి తీసుకున్నారు. అలా ఉంటుంది నియంతృత్వం అంటే. మహారాష్ట్ర వ్యాప్తంగా 80కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఆమె మీద. ఇక బాంబే హైకోర్టు జడ్జి గారు కొంచెం దయతలిచి బెయిల్ ఆర్డర్ ఇస్తే ఆమె బయటకు వచ్చింది. ఇక పి చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు కార్తీ చిదంబరానికి రాబర్ట్ వాద్రా కంటే ఎక్కువ ఆస్తులున్నాయని పాండిచ్చేరికి చెందిన ఒక వ్యాపారి ట్వీట్ చేశాడు. అంతే. అతన్ని టెర్రరిజం కేసు కింద అరెస్ట్ చేసిండ్రు. అతడి వ్యాపార సంస్థలపై డిఆర్ఏ, సేల్స్ ట్యాక్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల ద్వారా రైడ్స్ చేయించిండ్రు. అతడి యూనిట్కి ఇచ్చిన లోన్లను వెనక్కి తీసుకున్నారు. బ్యాంకులకు హుకుం జారీ చేసిండ్రు. పాపం వాడి జీవితాన్ని అస్తావ్యస్తం చేసిండ్రు. గట్లుంటది నియంతృత్వం అంటే. ఉద్ధవ్ ఠాక్రేపై కంగనా రనౌత్ విమర్శలు చేసిందని ఆమె ఇల్లే కూల్చేశారు. మరుసటి రోజు సామ్నా పత్రికలో ఉఖాండ్ దియా అంటే పీకి పారేశామని హెడ్లైన్లో పెట్టుకున్నారు. అది నియంతృత్వం అంటే. మహారాష్ట్రలో ప్రత్యర్థులను అణచివేయడానికి 16 ఏళ్ల క్రితం పోలీస్ సర్వీస్ కి రాజీనామా చేసిన సచిన్ వాజే అనే కసాయి కిరాతక కిల్లర్ ని మళ్లీ సర్వీస్ లోకి తీసుకున్నారు. అర్నబ్ గోస్వామిని ఆయన వృద్ధురాలైన తల్లి పిల్లల ముందే ఈడ్చుకెళ్లారు. అట్లుంటది నియంతృత్వం అంటే. కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణం వ్యాఖ్యలను అజిత్ భారతి కోట్ చేస్తే కర్ణాటక ప్రభుత్వం ఆయన ఇంటికి పోలీసుల్ని పంపించింది. అరవింద్ కేజ్రీవాల్ అవినీతిపై రచిత్ కౌశిక్ అనే మరో జర్నలిస్ట్ వీడియో చేస్తే పంజాబ్ పోలీసులు రాత్రి 9 గంటలకు సివిల్ డ్రెస్ లో ఢిల్లీకి వచ్చి అతన్ని పంజాబ్ కి లాక్కెళ్లారు. 4 రోజుల పాటు తమను ఎవరో క్రిమినల్స్ కిడ్నాప్ చేశారని ఆ కుటుంబం భయపడిపోయింది. కేజ్రీవాల్ శిష్ మహల్ మీద వీడియో చేశాడని అతన్ని పట్టుకెళ్లినట్లు ఆ తర్వాత పంజాబ్ పోలీసులు ఒప్పుకున్నారు. గట్లుంటది నియంతృత్వం అంటే. కేజ్రీవాల్ అవినీతిని టైమ్స్ నౌ భారత్ జర్నలిస్ట్ భావన బట్టబయలు చేస్తే ఆమె కారుకు ఒక దళిత ఈ రిక్షా డ్రైవర్ ని యాక్సిడెంట్ అయినట్లు డ్రామా ఆడి కారు డ్రైవింగ్ సీట్ లో లేకపోయినా కేవలం ప్యాసింజర్ సీట్ లో కూర్చున్న ఆమెపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చర్యపై పంజాబ్ హైకోర్టు భగవత్ మాన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలిచ్చింది. వీళ్ళు పూర్తిగా నియంతల్లా తయారయ్యారని వ్యాఖ్యానిస్తూ ఎస్సీ ఎస్టీ కేసులను కొట్టేసి భావనను వెంటనే విడుదల చేయాలని ఆర్డర్ చేసింది. కేజ్రీవాల్ అవినీతిపై తాంజీదర్ భగ్గా ట్వీట్ చేస్తే పంజాబ్ పోలీసులను ఆయనను కిడ్నాప్ చేశారు. అయితే హర్యానా ప్రభుత్వం కోర్టులు జోక్యం చేసుకోవడంతో పంజాబ్ పోలీసులకు గట్టి తగిలింది. ఇకపై ఓపెన్ స్పేనర్లు తలెత్తుతున్నారు అని ఎవరి పేరు రాయకుండా కుమ్రాజ్ విశ్వాస్ రాస్తే యూపీలోని ఆయన ఇంటికి పంజాబ్ పోలీసులు పంపించారు. భూపేష్ బఘెల్ ఛత్తీస్గఢ్ సీఎంగా ఉన్నప్పుడు మేడం పప్పు దృష్టిలో నెంబర్ 1 భజనపరుడు అనిపించుకోవడం కోసం నోయిడాకు 8 సార్లు ఛత్తీస్గఢ్ పోలీసుల్ని పంపి వేర్వేరు ఛానళ్ల జర్నలిస్టులను అరెస్ట్ చేయించడానికి ప్రయత్నించారు. ఇవన్నీ నియంతృత్వం అంటే ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న సంఘటనలు. నిజంగా మోడీ నియంత అయి ఉంటే ఈ పాటికి ఏం కావాలి? ఈ విషయంలో నిజంగా మోడీ ఫెయిల్ అయ్యారు. పాకిస్తాన్ గురించి తన అభిప్రాయం చెప్పినందుకు షర్మిస్టా అనే 22 ఏళ్ల లా స్టూడెంట్ ని అరెస్ట్ చేయడానికి కోల్కతా పోలీసులు పశ్చిమ బెంగాల్ నుంచి గురుగ్రావ్ ద్వారా 1500 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చారు. ఆ వీడియో డిలీట్ చేసి సారీ చెప్పినా కూడా కోల్కతా పోలీసులు ఆమెను వదలకుండా అరెస్ట్ చేశారు. కానీ తనను తన తల్లిని బూతులు తిట్టి అత్యంత హేయంగా దూషించిన కుర్రాలను మాత్రం మోదీజీ క్షమించేశారు. అందుకే షెహజాద్ పూనావాలా చెప్పింది అక్షరాల నిజం. మోదీజీ విఫలమయ్యారు. 12 ఏళ్లుగా అధికారంలో ఉండి కూడా ఆయన అసలు సరిగ్గా ఒక నియంతగా మారడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. నరేంద్ర మోదీజీ ఒక నియంతగా పూర్తిగా విఫలమయ్యారు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ వీక్ వచ్చేసిందండి. ఆర్థికంగా మనకి ఇక్కడ శాలరీస్ కానివ్వండి, రెంట్ కానివ్వండి, ఇలాంటివి చాలా భారం ఉంది.
మీరు సపోర్ట్ చేస్తేనే వీటన్నిటి నుంచి మేము బయటపడి ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలం. ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి. ఇప్పటి వరకు చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.